నువ్వు వచ్చావు కనుక ఆయన నన్నే క్షమించమని అడుగుతున్నాడు. మన చూసా అంత దయామయుడు అనమాట. ఆ యోగి గొప్పవాడు. యోగులందరిలో భక్తులు గొప్పవాళ్ళు అనమాట. ఎంత గొప్ప వ్యక్తులైనా అందరూ కూడా ఈ యోగుల కన్నా గొప్పవాళ్ళు కాదని కింద శ్లోకంలో తెలిసింది. ఈరోజు 7వ అధ్యాయం తీయండి అందరూ. హరే కృష్ణ. భగవద్విజ్ఞానము. శ్రీ భగవానువాచ. ఓం అజ్ఞానతిమిరాంజస్య జ్ఞానాంజనాచలాకయా చక్షుర్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీల గురుదేవ్కి. ఈరోజు తీనందరూ. శ్రీ భగవానువాచ. మయ్యాసక్త మనః పార్థ యోగం యుంజన్మ తాశ్రయః అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్రీ భగవానువాచ. మయ్యాసక్త మనః అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్రీ భగవానువాచ. మయ్యాసక్త మనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్యసి తచ్ఛృణు. చెప్పమ్మా. శ్రీ భగవానువాచ. మయ్యాసక్త మనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ. మయ్యాసక్త మనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్యసి తచ్ఛృణు. చెప్పమ్మా. కొంచెం చెప్పు. ఓ శ్రీ పార్థ మనసును నాయందే చెప్పావు నువ్వు. సంలగ్నము చేసిన సంపూర్ణ భావంలో యోగం అభ్యసించడం ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా ఎరగగలవో ఇనుము. మనసు నా యందు సంలగ్నం చేసి నా సంపూర్ణ భావంలో యోగాభ్యాసం భక్తి చేస్తూ ఉంటే నీవు సందేహం లేకుండా నన్ను ఎట్లా తెలుసుకోగలుగుతావో ఇప్పుడు నేను నీకు చెప్తానని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. భగవంతుడి భక్తిలో ఆ సందేహం సాధించిన పని లేదు. కృష్ణుడు ఏమన్నారంటే చివరిలో అంచే నారాయణ స్మృతి. అంచెంలో భగవంతుని కృష్ణ అంటే గ్యారంటీగా వైకుంఠం వెళ్తామని సందేహించాల్సింది ఏం లేదు. గ్యారంటీగా వైకుంఠం వెళ్ళిపోతాడు. ఒక్క విషయం, చిన్న విషయంలో వైకుంఠం వెళ్ళిపోతాడు. లేకపోతే ఆ చిన్న విషయంలో నారాయణని మనం స్మరించకపోతే కోట్ల సంవత్సరాలు తిరగాలి, కోట్ల శరీరాలు. అంచెంలో నారాయణని మరిచిపోతే కోట్లాది శరీరాలు, దుఃఖకరమైన శరీరాలు, స్వస్థం పుడతం వ్యాధులతో సంబంధించిన శరీరాలతో తిరుగుతూ ఉండాలి. ఒక్కసారి కృష్ణ అంటే చాలు. ఎందుకంటే ఎప్పుడు అంటం వల్ల మరణ సమయంలో కూడా కృష్ణ అంటాడు. ఎప్పుడు మనం స్మరించకపోతే మనకి సంబంధించిన భావాలను మరణిస్తాడు, మనకు సంబంధించిన దుఃఖకరమైన శరీరాలు పొందుతాడు. ఆయన మానవుడుగా వస్తాడని గ్యారెంటీ లేదు. అందువల్ల ఏంటంటే నారాయణ స్మరణ అభ్యాసం ఎప్పుడు చేస్తూ ఉంటే నన్ను ఎట్లా చేస్తారో అని భగవంతుడు చెప్తున్నాడు. 2వ శ్లోకం దీనిలో ఒక స్కంద పురాణం నుంచి ఉంది. శృణ్మతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన రుజ్యాస్తో హ్యభద్రాణి విధునోతి సృహు సతాం నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా
భగవతి ఉత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్టికి తదా రజస్తమో భావాః కామలోభాయచ్చయే సేతయేతైరనావిందం స్థితం సత్వే ప్రసీదతి ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగతః భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే విద్యతే హృదయ గ్రంథి ఛద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి దుష్టా ఏవాత్మానీశ్వరే. శ్రీకృష్ణుడి గురించి వేదవాంగ్మయం నుండి శ్రవణం చేయటం లేదా ఆ భగవాన్ నుండి భగవద్గీతను ప్రత్యక్షంగా శ్రవణం చేయటే సరైన పద్ధతి. అందరి హృదయములందును నివసించే శ్రీకృష్ణుడు తనని గూర్చి శ్రవణం చేసిన వారికి ఆప్తమిత్రునిగా వర్తించి నిత్య శ్రవణ అనురక్తిని అతనిని పవిత్రుని చేస్తాడు. అందరిలో భగవంతుడు ఉంటాడు కాబట్టి మనం ఆయన్ని స్మరిస్తూ ఉంటాం కాబట్టి మనని నిత్య పవిత్రులుగా అయ్యే విధంగా భగవంతుడు చేస్తాడు అనమాట. ఆయన గురించి మనం చేస్తూ ఉండటం వల్ల మనం పవిత్రుని చేస్తాడు. రెండవ శ్లోకం దీని జ్ఞానం దేహం సవిజ్ఞాన మిదం వక్ష్యమ్య శేషతః యజ్ఞాత్వా నేహ భూయో జ్ఞాత యవమవశితే జ్ఞానం తేహం సవిజ్ఞాన మిదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయో జ్ఞాజ్ఞాతవ్యమవశిష్యతే జ్ఞాజ్ఞాత్వా జ్ఞాజ్ఞాతవ్య జ్ఞాజ్ఞాతవ్యమవశిష్యతే జ్ఞాజ్ఞాతవ్యమవశిష్యతే. ఇంకోసారి జ్ఞానం తేహం సవిజ్ఞాన మిదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయో జ్ఞాజ్ఞాతవ్యమవశిష్యతే. జ్ఞానం దేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయో జ్ఞాజ్ఞాత అక్కడ చెప్పండి జ్ఞాజ్ఞాతవ్య యజ్ఞాత్వా నేహ భూయో జ్ఞాజ్ఞాత్వామవశిష్యతే. చెప్పండి జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. జ్ఞాజ్ఞాతవ్యమవశిష్యతే. అదే అవశిష్యతే చెప్పండి. అంటే కింద ఉంటుంది దాని భావానికి కరెక్ట్. కింద ఉందిలే చెప్తారా మెల్లగా చెప్పండి. జ్ఞానం దేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయో వ్యయమ
శిష్యతే చెప్తా చెప్పలేము. సరే సరే ఆమె దగ్గర నేర్చుకున్న తర్వాత ఒకసారి మీరు కూడా 2-3 సార్లు చదవండి. నీవిప్పుడు నేను ఈ భౌతిక ఆధ్యాత్మిక శక్తులతో కూడిన సంపూర్ణ జ్ఞాన విజ్ఞానములను సంపూర్ణంగా విశదీకరించదను. దీనిని తెలుసుకొనిన పిమ్మట నీవు తెలుసుకొనవలసినది ఏదీను మిగిలి ఉండదు. భగవంతుడు ఏమన్నాడంటే ఈ భౌతిక జీవనము అదే భౌతిక శరీరాలకు సంబంధించింది, భౌతిక ప్రకృతి గురించింది, ఆధ్యాత్మిక ప్రకృతి ఉంటుంది. దాని గురించి ఈ 2 శక్తుల గురించి సంపూర్ణ జ్ఞానాన్ని జ్ఞానంతో పాటు విజ్ఞానం అంటే జ్ఞానం నేర్చుకున్న వాళ్ళు శాస్త్రాలు చదవటం వల్ల జ్ఞానం వస్తుంది. దాన్ని పాటించే వాళ్ళు శాస్త్రాలు ఉన్నదాన్ని పాటించే వాళ్ళు విజ్ఞానంతో పాటిస్తారు. విజ్ఞానం గలవాడు ఆ కార్యక్రమాలు చేస్తారని జ్ఞానము విజ్ఞానము కూడా భగవంతుడు 2 ఆధ్యాత్మిక లోకాలు భౌతిక లోకాల యొక్క విషయం గురించి తెలియజేస్తున్నారు. ఇది తెలుసుకున్న తర్వాత నువ్వు తెలుసుకోవాల్సింది ఏం లేదన్నాడు భగవంతుడు. మనుష్యాణం సహస్రేషు కచ్చిద్యతతే సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. చెప్పు. మనుష్యాణం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. మనుష్యాణం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. మనుష్యాణం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామపి కచ్చిన్మాం వేత్తి తత్వతః. వేలాది మనుషుల్లో ఎవరో ఒక్కడు మాత్రమే సంపూర్ణ సిద్ధిని పొందుటకు యత్నించును. ఆ విధముగా యత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా ఎవరో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకొనగలడు. ఇక్కడ చాలా చెప్పాడు భగవంతుడు. చూసారా, వేలల్లో ఎవరో ఒక్కడు తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేసిన వాళ్ళకు కూడా ఇంకా వేలల్లో ఒక్కడే దానికి కూడా తెలుసుకుంటా ప్రయత్నం చేస్తారు. అట్లా అంతమందిలో ఎవరో ఒక్కళ్ళే తెలుసుకుంటారు అన్నాడు. ఇప్పుడు ఉదాహరణ మన మచిలీపట్నంలో చాలా మంది ఉన్నారు. ఎంత ఉంటారు? సుమారు 1 లక్ష జనం ఉంటారు, 50,000 ఉంటారు, 3 లక్షలు. 3 లక్షల్లో తెలుసుకున్నది మామూలుగా ప్రయత్నం చేస్తాక ఒక 30 మంది వస్తున్నారు. ఒకరే మంది ఏమన్నా తెలుసుకుందామేమని కొంచెం తెలుసుకుని పాటించే వాళ్ళు మాత్రం ఒక 3 కనబడుతున్నారు. 3 లక్షల వరకు అంటే పాటించేవాళ్ళు. పాటించిన వాళ్ళు కూడా జ్ఞానం తెలిసిన ఒక్కడే ఉన్నాడు. పాటించుతారు, పాటించి వాళ్ళకి సుఖపడతారంటే, కానీ ఆ సుఖపడటం వేరు, సుఖపడే సంబంధించిన జ్ఞానం తెలుసుకుంటాం వేరు. ఊరినే వీళ్ళు పాటిస్తూ ఉంటారు, భగవంతుడు చెప్పాడని భక్తులు చేస్తూ ఉంటారు. నాకు లాభం జరగాలి, జీవించాలి, సుఖంగా ఉండాలి, నేను భగవంతుని చేరాలి అని వాళ్ళ జీవితానికి సంబంధించినగా అనుకుని వాళ్ళు ప్రయత్నం చేస్తూ సుఖపడటానికి, వాళ్ళ జీవితం చక్కదిద్దుకోవటానికి అన్నిటికీ ప్రయత్నం చేస్తుంటారు. కానీ
వీళ్ళందరికన్నా ఇంకా ఎవరు గొప్పవాళ్ళంటే వాళ్ళు తెలుసుకుని భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని లోకం పంచుతాడే అలాంటి వ్యక్తి ఒక్కడే ఉంటాడు. 3 లక్షల మందిలో ఒక్కడే ఉంటారు ఇక్కడ, ఎవరు లేరు. అంటే అంత ఆ ఒక్కడైనా కానీ కంప్లీట్గా ఇంకా భౌతిక ప్రకృతితో సంబంధం ఉంటే ఆ ఒక్కడే కూడా వెళ్ళలేడు కృష్ణుడి ధ్యానం. భౌతిక ప్రకృతితో సంబంధం కంప్లీట్గా పరిచ్ఛేదించాలి. అంటే ఈ ప్రపంచంలో ఏ వస్తువు మీద ఉన్నా మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాడు. ధనం మీద ఉన్నా, చుట్టాల మీద ఉన్నా, బంధువుల మీద ఉన్నా, లేకపోతేనేమో పదవుల మీద ఏ వస్తువు ఉన్నా మళ్ళీ ఇక్కడ తిరిగి వచ్చేస్తారు. కంప్లీట్గా మనం అంచెంలో లోపు, అంచెం అంటే ఎప్పుడో వచ్చిందిలే చూద్దాం అంటే లేదు. సర్వం ముచ్చు, ఏ టైంలోనే ముచ్చు రావచ్చు, ఏ టైంలోనే ప్రమాదం జరగవచ్చు. అందువల్ల ఎప్పుడు సిద్ధంగా ఉన్నామనుకో, మనం సిద్ధంగా ఉన్నప్పుడు కృష్ణుడు మన ఆయుష్ పెంచుతాడు. దాన్ని పెంచి అప్పుడు అతను కంప్లీట్గా జ్ఞానాన్ని నేర్చుకునే వారికి ఉంచి అప్పుడు తీసుకెళ్తాడు. ఆ విధంగా ఇప్పుడు పాండవులకు విపత్తులు వచ్చినాయి, భక్తులు వాళ్ళు ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉన్నారు, మరణానికైనా సుఖానికైనా. అయినా వాళ్ళ సంపూర్ణమైన జ్ఞానం ఇచ్చి వాళ్ళ భక్తి చేసి వాళ్ళ భక్తి ప్రపంచానికి తెలిసే విధంగా భగవంతుడు ఉంచాడు. అలాంటి వ్యక్తులు ఉంటారనమాట అని చెప్తున్నారు. అలాంటి వ్యక్తులు ఒక్కళ్ళే ఉంటారు. మీరందరూ కూడా జపం బాగా చేయాలి, అర్థం చేసుకుని రోజు జపం చేయాలి. హరే కృష్ణ మంత్రం బాగా చేస్తూ ఉండాలి, లేకపోతే ప్రమాదం. ప్రకృతి చాలా డేంజరస్, ఏ టైంలో ఏం దగ్గర చెప్పలేం. భక్తులుగా కాకపోయినా అయిపోయినట్టే మన జీవితం. హరే కృష్ణ. అయితే మీరందరూ భగవన్ నామం చేస్తున్నారు కాబట్టి ఏదో ఒక సమయంలో మీకు జన్మ అనేది భగవంతుడు మళ్ళీ మానవ జన్మ ఇస్తాడు. మళ్ళీ మానవ జన్మ వచ్చినా కానీ బాధలు మళ్ళీ ఇంకా కొంచెం ఇప్పుడు మీద కొద్దిగా ఇప్పుడు జపం చేస్తున్నారు అనుకో, దానికి సంబంధించిన కంప్లీట్ నియమాలు పాటిస్తూ గురువుని ఆశ్రయిస్తే అన్నీ ఇప్పుడే పొందొచ్చు. కానీ జపం చేస్తే గురువుని సంబంధించింది దానికి సంబంధించింది పాటించకపోతే మన టైం పడుతుంది. అట్లా పడుతూ ఉంటుంది. మనకి ఇక్కడ శృతి శబ్దంలో ఉంది భక్తి సామర్థ్యంలో. శృతి స్మృతి పురాణాది పంచరాత్రా విధం వినా ఐకాంతికి హరిర్భక్తి రుత్పాథాయైవ కల్పతే. ఉపనిషత్తులు, పురాణాలు, నారద పాంచరాత్రం వంటి ప్రామాణిక వైదిక గ్రంథాలను అనుసరించి చేయబడిన భక్తియుక్తమైన భగవత్ సేవ కేవలం సమాజమునందు సంక్షోభం మాత్రమే కలిగించును. బ్రహ్మ సమిత కలిగిన అద్వైతునికి కానీ, పరమాత్మ అనుభూతి కలిగిన యోగికి కానీ, దేవదేవుడైన శ్రీకృష్ణుని యశోదాతనయుడిగా లేదా అర్జున రథసారథిగా అవగతం చేసుకుంటా అసంభవం. మామూలు యోగులకు కానీ ప్రభు ఇక్కడ